జపాన్‌కి సంబంధించి అమెరికా ముంచేసింది అన్నటువంటి కాన్సెప్ట్‌ని ఒకటి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏదైతే అంటే అమెరికాని మనం ఇప్పుడు గనక సరెండర్ అయిపోతే జరిగేటటువంటి ఫలితాలకు సంబంధించి 1995లో అమెరికా ఆర్థిక వ్యవస్థ 7.7 ట్రిలియన్లు కాగా జపాన్ 5.5 ట్రిలియన్లుగా ఉండేది. ఆ సమయంలో జపాన్ త్వరలోనే అమెరికాని దాటేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే జపాన్ 5 ట్రిలియన్ల కంటే కింద ఉంది. అమెరికా దాదాపు 30 ట్రిలియన్లకు చేరుకుంది. దీని వెనక అసలు కథ 85లో మొదలైంది. ప్లాజా అకార్డ్ జపాన్కి అస్త్రంగా మారిన ఒప్పందం. అప్పట్లో జపాన్ చాలా బలంగా ఉండేది. కొన్ని రంగాల్లో ప్రపంచ ఎగుమతులు 67% జపాన్వే. జపాన్ కంపెనీలు అమెరికా మార్కెట్ని ఆక్రమించాయి. దీంతో అమెరికా ఒక వ్యూహం వేసింది. 1985లో అమెరికా, బ్రిటన్, పశ్చిమ జర్మనీ, ఫ్రాన్సు, జపాన్లను పిలిచి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అదే ప్లాజా అకార్డ్. దీని ప్రకారం డాలర్ విలువను తగ్గించి మిగతా దేశాలు తమ కరెన్సీ విలువను పెంచుకోవాలి. జపాన్ దీన్ని ఒక విజయంగా భావించింది. కానీ అది దాని ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బని తర్వాత అర్థమైంది. దీంతో ఒక డాలర్కు 285 యెన్లు ఉన్న జపాన్ కరెన్సీ 3 ఏళ్లలో 120కి పడిపోయింది. ఫలితంగా జపాన్కి దిగుమతులు చౌకగా మారినాయి. కానీ ఎగుమతులు చాలా కష్టమయ్యాయి. జపాన్ ఉత్పత్తుల ధరలు రెట్టింపైనాయి. అయితే మొదట్లో విదేశీ కస్టమర్లు కొన్నారు. కానీ 95 నాటికి చౌకగా దొరికే ఇతర దేశాల వస్తువులు కొనడం మొదలుపెట్టారు. దీంతో జపాన్ ఆర్థిక వ్యవస్థ పడిపోవడం మొదలైంది. జపాన్ కోల్పోయింది 30 ఏళ్ళు. ఆ తర్వాత 30 ఏళ్ళుగా జపాన్ ఆర్థిక వ్యవస్థలో పెద్దగా పురోగతి లేదు. 92లో జపాన్ ఈ ఒప్పందం గురించి అమెరికాతో మాట్లాడాలని ప్రయత్నించింది. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత వచ్చిన బిల్ క్లింటన్ కూడా విషయం మీద నిర్ణయం తీసుకోలేనని చెప్పారు. అప్పుడు జపాన్కి అర్థమైంది ఇది ఒక మోసం అని. ఈ కాలంలోనే భారత్, చైనా లాంటి దేశాలు వేగంగా అభివృద్ధి చెందాయి. భారత్ ఉగ్రవాదం లాంటి సమస్యలు ఉన్నప్పటికీ జపాన్ అధిగమించింది. ఇది అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ఆటలకి ఒక ఉదాహరణ. మొదటి జపాన్, తర్వాత చైనా, ఇప్పుడు భారత్ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దేశాలను అణగదొక్కడానికి ఇట్లాంటి ఎత్తుగడలను వేస్తుంటాయి. దేశ భవిష్యత్తు కోసం ఈ చరిత్ర మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. దేశ ప్రగతికి రాజకీయ స్థిరత్వం చాలా అవసరం. మనం 2004లో చేసిన పొరపాటు 2024లో చేయనట్లే భవిష్యత్తులో కూడా దేశ ప్రగతికి భంగం కలగకుండా చూసుకోవాలి. అంటే కాంగ్రెస్ని ఇంటికి పంపించాల్సి ఉంది. రాజకీయ స్థిరత్వం దేశ ఆర్థిక అభివృద్ధికి చాలా అవసరం. ఈ విషయంలోనే సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.